సో మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ విజయ తెలంగాణ అని ఒక బుక్ రచించాడు. దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశాడు. సో ఆ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఇది ఒక కుటుంబానికి మాత్రమే క్రెడిట్ వస్తూ ఉంది, హిస్టరీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది, మళ్ళీ రాయాల్సింది, నిజాలు చెబుతూ చరిత్ర రాయాల్సింది తెలంగాణ చరిత్ర అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికే గౌరవం ఎక్కువ దక్కింది అని చెప్తా ఉన్నారు. సో అంటే కేసీఆర్ కుటుంబం పేరు లేదా కేసీఆర్ పేరుని చరిత్ర పుటల నుంచి తెలంగాణలో ఆయన పాత్ర లేదు అన్నట్టుగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతుందా, భవిష్యత్తులో ఆ ప్రయత్నానికి నాంది పడుతుందా అనేది ఒక అనుమానం వచ్చింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఎక్కడైనా చూడే నాయకుడి పేరు మాత్రమే హైలైట్ అవుతుంది తప్పితే వెనకడ ఉన్న కార్యకర్తల పేరు హైలైట్ అవ్వదు. ఒకటి మనం చెప్తాం, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అనేది ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే షాజహాన్ పేరే చెప్పుకుంటారు తప్పితే కొన్ని వేల మంది పనిచేసి అంత గొప్ప నిర్మాణాన్ని మరి చేసినటువంటి కూలీల పేరు ఎవరని చెప్తా ఉన్నారా? ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు, మరి ప్రధానమంత్రి ఇండివిజువల్గా కాలేదు, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు పనిచేస్తేనే ఆయన అయినాడు. ముఖ్యమంత్రిగా ఎదగాలంటే ముఖ్యమంత్రి వెనక ఉన్న కార్యకర్తలు ఎక్కడ పోయినరు? సో మరి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తమ నాయకత్వ పటిమ చేతనే మేము ముఖ్యమంత్రులమైన ప్రధానమంత్రులమని చెప్తున్నారు కదా. మరి మీరు గెలిచిన తర్వాత మీ నాయకత్వ పటిమని పక్కకు పెట్టి ఒక కార్యకర్తని మీరు ముఖ్యమంత్రిని చేయగలిగిన, ప్రధానమంత్రిని చేయగలిగిన, ఒక మంత్రిని చేయగలిగిన డెఫినెట్గా అది అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ ఈరోజు అలా జరగటం లేదు కదా. ఈరోజే కాదు, చరిత్రలో ఎక్కడ అది జరగలేదు. నాయకత్వం ఉండి అది స్టెబిలైజ్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ సపోర్టర్స్గా ఎదుగుతూ ఉన్నారు. ఈరోజు జరిగింది కూడా అదే. తెలంగాణ చరిత్రలో డెఫినెట్గా ఉద్యోగులు పార్టిసిపేట్ అయినరు లక్షల కొద్దీ, అలాగే వచ్చేసి విద్యార్థులు పార్టిసిపేట్ అయినరు, సాధారణ ప్రజానీకం పార్టిసిపేట్ అయింది, లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో. ఎవరిని కాదనిలేము, అందరూ కూడా గొప్పవాళ్ళే డెఫినెట్గా. కానీ ఈ ఉద్యమాన్ని కొన్ని సంవత్సరాల పాటు స్టెబిలైజ్ చేసి అది ఆ విధంగా నిలబడే ఉండే విధంగా చేస్తూ ఆ ఫైనల్గా అది సాధించే వరకు ఉన్న వ్యక్తి కేసీఆర్. సో డెఫినెట్గా కేసీఆర్కు ఉన్న ఐడెంటిటీ ప్రజల్లో అలాగే ఉంది కాబట్టి ఆ గౌరవం దక్కుతూ ఉంది తప్పితే ఎవరో చెబితే వచ్చేది చెప్పకపోతే రాందనేది ఉండదు. సో ఆయన పేరుని చరిత్రలో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీసేయాలనే ప్రయత్నం అయితే సరియైన విధానం కాదు, అది ఉండదు కూడా, అది సాధ్యం కాని పని. ఎవరైనా సరే నాయకుడుగా ఉన్న వాళ్ళ పేర్లు హైలైట్ అవుతాయి, సపోర్టర్స్ డెఫినెట్గా వాళ్ళ ముఖ్య భూమిక వాళ్ళదే. కానీ వాళ్ళ పేర్లు హైలైట్ అవ్వాలి అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది, మరి చెప్పలేరు కదా. సో ఎవరైతే ముందు నిలబడి దారి చూపుతూ వెళ్తారో, ఎవరైతే దాన్ని చాలా కాలం పాటు సక్సెస్ వచ్చే వరకు నిలబడతారో ఆ నాయకత్వంలో ఉన్న వ్యక్తిని మాత్రమే సమాజంలో గుర్తింపు జరుగుతూ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మన దగ్గరే జరుగుతుందని మనం చెప్పలేము. సో కాబట్టి మనకు కోపం వస్తుంది కదా అని వాళ్ళ పేర్లు తీసేయాలి, వాళ్ళని గుర్తించొద్దు అని చెప్పడం అనేది సరైన విధానం కాదు. డెఫినెట్గా నాయకత్వ పోరాటాన్ని ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళకి డెఫినెట్గా ప్రజలు గౌరవం చేస్తారు. సో ఎవరూ తీసేయలేరు, ఎవరూ తీసుకురాలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.